నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఇస్ షాహిదా. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా పోస్టులపై తీసుకుంటున్న చర్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో దీంతో యూట్యూబర్లపై అండ్ సోషల్ మీడియా యాక్టివిస్టులపై చాలా కేసులు నమోదవుతున్నాయి. సో ప్రతిపక్షం దీనిపైన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు ఆంక్షల అనేసి ప్రశ్న కూడా లేవనెత్తుతుంది. ఈ విషయం మీద మనం మాట్లాడదాము. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అండ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన సీఎం మహేష్ రెడ్డి గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. సార్, ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులపై ఆంక్షలు పెడుతున్నారు. అయితే ఇది కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పుడు జరుగుతుంది. సో గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఇది వరకు జరగలేదు. సో దీనిపై మీరేమంటారు? జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 95 to 2004 కానీ 14 to 19 కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉంటారో వాళ్ళని వేధింపులకు గురి చేయటం, లేదు వాళ్ళని పూర్తి స్థాయిలో అణగదొక్కే ప్రయత్నం చేయటం, డైవర్షన్ ప్రోగ్రాంలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలన కూడా మనందరికీ తెలిసిందే. అనుకున్న అంచనాలకి, ప్రజలు ఆలోచించిన విధానానికి వీళ్ళు ఎక్కడ దాని గ్రాఫ్ మార్క్ కూడా చేరుకోలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో క్వశ్చన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆయన ఇచ్చిన హామీల సంగతి, అట్లాగే ఆయన పరిపాలన విధానాల గురించి, మహిళల పైన వాళ్ళ సొంత కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు సంబంధించి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పి స్వయంగా డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటారు సూపర్, అసలు 2 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది ఇది అని చెప్తా ఉన్నారు. వీటన్నిటి మీద సోషల్ మీడియా విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత సోషల్ మీడియా ద్వారానే వస్తుంది అనుకుంటున్నారు తప్పితే ఆయన పరిపాలన చేస్తేనే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారని ఆయన ఆలోచించట్లేదు. క్లియర్గా చెప్పాలనుకుని లడ్డు ఇష్యూ ఉంది. లడ్డు ఇష్యూ పీక్ లెవెల్లో దేశం మొత్తం వెళ్ళిపోయింది. ఆ టైంలో ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వెంటనే సోషల్ మీడియా అరెస్టులను విపరీతంగా చెప్పించారు. చరిత్రలో నాకు తెలిసి దేశంలో మరే రాష్ట్రం కూడా సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన దారుణమైన సెక్షన్లు నమోదు చేసి అంతమందిని అరెస్ట్ చేసిన దాఖలా ఏ రాష్ట్రం లేదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక మళ్ళీ అసెంబ్లీలో సోషల్ మీడియా గురించి మాట్లాడతారు. వంగలపూడి అనిత గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరినీ మేము స్వేచ్ఛిస్తాము, అరాచకం ఉండదు, ప్రజాస్వామ్యబద్ధంగా మా పరిపాలన ఉంటుందంటారు. చేతులేమో ఇట్లా చూపిస్తే మాటలేమో అట్లా మాట్లాడతారు. అయితే ఈ రోజు వచ్చేసరికి సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ 5 అని చెప్పి ఒక విభాగాన్ని ఏదో తీసుకొస్తా ఉన్నారు. నిజానికి సోషల్ మీడియాలో అసభ్యకరమైన మాటలు మాట్లాడే వాళ్ళు, లేకపోతే సోషల్ మీడియాలో మహిళల్ని టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిగత దోషులు దిగేవాళ్ళు, సోషల్ మీడియాలో వ్యక్తిగత సంబంధాలు లేకపోతే ఇట్లాంటివి ఉంటే మాత్రం అభ్యంతరం లేదు, ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవచ్చు. అది ఏ పార్టీ సంబంధించిన వాళ్ళైనా, అది వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, లేకపోతే ఎవరైనా కానీ. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ మనుషులనేమో చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక అరాచకవాదులు, బ్లేడ్ బ్యాచ్ అంటారు, గంజాయి బ్యాచ్ అంటారు. మరి వాళ్ళకెళ్ళి మరి కిరాగార్పి ఎవరు ఏం మాట్లాడుతున్నారు? అతను తీసుకుపోయి మహానాడులో మాట్లాడిస్తాడు. తర్వాత సీమరాజాన్ని అతన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎంత ఫేక్ న్యూస్లు గతంలో ప్రచారం చేసింది జగన్ గారి హయాంలో. 14 లక్షల కోట్లు అది ఇదని చెప్పి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. వాళ్ళు సోషల్ మీడియాలాగా మాట్లాడింది, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగే మాట్లాడింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ 5 అని మాట్లాడితే, మొన్న రీసెంట్గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటని వాళ్ళు ఖండించారా? వాళ్ళు సమర్థించారు. ఇదే మహానూస్ వంశీ బీఆర్ఎస్ నాయకుల్ని కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడితే, వ్యక్తిగతంగా తమ్నైల్స్ ఇవన్నీ పెడితే ఏమన్నారు? వీళ్ళు సమర్థించారు. వీళ్ళకి మహిళల పైన ఎక్కడ గౌరవం ఉంది? ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో పబ్లిక్ మీటింగ్లో నారా లోకేష్ గారు నా తల్లిని దూషించను, మిమ్మల్ని నేను క్షమించను 5 అన్నారు. మరి నారా లోకేష్ గారిని ఎందుకు క్షమించారా? ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన ఫోటోలు పెట్టి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టి, ఈ ఛానల్ బాయ్కాట్ చేయండి 5 అని చెప్పి మాట్లాడి, కొద్దిగా తలస్నానం చేయండి సబ్బుతో 5 అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టారు. మరి ఈరోజు రాధాకృష్ణ గారు సూపర్ అయిపోయారు, ఆయనకి నారా లోకేష్ గారు తమ్ముడు అయిపోయారు, టీవీ రవిప్రకాష్ గారు బాగా దగ్గర వ్యక్తి అయిపోయారు. రవిప్రకాష్ గారిని కూడా వాళ్ళ భార్య ఫోటో పెట్టి ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు కదా గతంలో పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ ఎవరికి తెలియదు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంచి వ్యక్తి అయిపోయాను, నాదంతా బాగుంది, అది నేను సూపర్గా చేస్తున్నాను అంటే మరి వాళ్ళ అరవసరేదర్ పరిస్థితి. అయితే ఈ చర్యల వెనుక అంటే సోషల్ మీడియాపై చర్యలు తీసుకుంటున్నారు కదా, దీని వెనుక పవన్ కళ్యాణ్ హస్తం ఉంది అంటే ఆయనే ఇవన్నీ చేయిస్తున్నారని అంటారు. నా ఉద్దేశ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అయితే కూటమిలో భాగస్వామ్యం ఆయన
పవర్ అనుభవించడం ఆయన ఒక్కరు అనుభవించుకుంటారు తప్పితే ఆయనకు అంత కీలకమైన నిర్ణయాలు ఇలాంటి విషయాలు తీసుకున్నంత అయితే ఆయనకు అంత అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి అవన్నీ చేస్తే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళిద్దరు క్యాబినెట్ మీటింగ్లో లేకపోతే కీలకమైన నిర్ణయాలు ఏమైనా భాగస్వామ్యం ఏది నిన్న ఉన్నాడా? అంతకుముందు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నాడా? కలెక్టర్ సమావేశంలో ఎప్పుడైనా కనిపిస్తున్నాడా? వస్తాడు, మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి విషయాలు రాజకీయాలు చేయడానికి తప్పితే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి నెగిటివ్ వచ్చిన ప్రతిసారి ఆయన ముందు పెట్టేసి ఒక ఆట ఆడతారు. మీరు చూడండి, సాయి కృష్ణ కేసు డైల్యూట్ చేయడానికి కోసం ఇదంతా సోషల్ మీడియా, ఈ ప్రశ్న రావణ ఉదంతం, కేవీఆర్ అరెస్ట్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అని చెప్పి, ఇప్పుడు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా సాయి కృష్ణ కేసు ఏమవుతుంది, అసలు సిట్ ఎంతవరకు వెళ్ళింది, ఏ మీడియాలో వస్తుందా? ఇదే వస్తుంది. వాళ్ళ మీడియా డైవర్షన్లో భాగంగా సాయి కృష్ణ ఉదంతం మర్చిపోయేలాగా ఇదేదో దేశద్రోహంగా యూఏపీఏ లాంటి చట్టాన్ని ప్రయోగిస్తే దాని మీద అందరు చర్చించుకునేలా చేసుకోవడానికి అంతే. ఇది కూడా అంతే. ఇది కూడా 4 రోజులు హడావుడి చేస్తారు, మళ్ళీ నార్మల్. అదంతా సోషల్ మీడియా విభాగం నిజంగా టాస్క్ ఫోర్స్ అనేది బాగా పనిచేసి ప్రతి ఒక్కరిని బాగా అందరినీ, మహిళల్ని కానీ వ్యక్తిగత జీవితాలు కానీ ఎవరిని కూడా టార్గెట్ చేసుకుని ముందు వాళ్ళని శిక్షించి ఆ తర్వాత ఇటు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ముందు వాళ్ళు అసలు పెంచి పోషించిందే వాళ్ళు. ఇదే పవన్ కళ్యాణ్ గారు బూతులు తిట్టలేదా పబ్లిక్గా? ఇదే చంద్రబాబు నాయుడు గారు బూతులు తిట్టలేదా? ఇదే నారా లోకేష్ గారు బూతులు తిట్టలేదా? వీళ్ళు అయితే తిట్టాలా? అవతల మాత్రం ఏమి తిట్టకపోయినా వాళ్ళు తిట్టేశారు అని చెప్పి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలి. అయితే ప్రభుత్వం ఏదైనా పథకాలు కానీ చర్యలు కానీ ఏదైనా తీసుకుంటుంటే ప్రశ్నించే హక్కు యూట్యూబర్లకు లేదు అని వాళ్ళు అంటున్నారు కదా, మరి దీనిపైన మీరేమంటారు? ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలనుకుంటే వీళ్ళు ఎలా తయారయ్యారంటే, వీళ్ళు వ్యతిరేకం ఏదైతే ప్రజల్లో వస్తుంది అనుకున్న సందర్భం డైవర్షన్ అని చెప్పే కదా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దాదాపు ఆయన నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆయన ఎక్కడ కూడా అసభ్య పదజాలం వాడడం, ఏ ఒక్కరిని కూడా నాకు తెలిసి దూషించిన దాఖలాలు లేవు. అటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన కేసులు పెట్టారంటే ఎంత దారుణం అమ్మా. ఇంకా మీరు గమనించాలి విషయం ఏంటంటే, ఒక స్టాండప్ కమెడియన్ అతను పవన్ కళ్యాణ్ గారిని జనరల్గా ఈ సెటరికల్ కామెడీ ఉంటుంది, వాళ్ళు కామెడీ చేస్తేనే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారంటే వీళ్ళు ఎలా భయపడుతున్నారో ఆలోచించండి. అంటే వీళ్ళు చేస్తున్న తప్పులు అన్నీ ఉన్నాయి, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఎవడు క్వశ్చన్ చేయకూడదు, అది బయటకు ఎక్కడ రాకూడదు. ఇప్పుడు మేము ఒక దైవాంశ సముద్రంలో వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ చర్య సోషల్ మీడియాపై తీసుకుంటున్న చర్య చంద్రబాబు నాయుడు అంటే ఆయన రాజకీయ వైఖరి మార్పు అని మీరు అనుకుంటారా? రాజకీయ విధానంలో మార్పు అనేది నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు. ఇప్పుడే కాదు, అసెంబ్లీలోనే 2014-19 వరకు ఎన్ని ఎట్లా తిట్టారో మనందరూ తెలుసు వాళ్ళ పార్టీ నాయకులు. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా వాళ్ళ పార్టీ విధానాలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ చైర్లో కూర్చుంటే ఆయన ఎన్ని తిట్లు తిట్టాడు. ఆయనకి ఏంటంటే జస్ట్ ఒక టైం ఈరోజు ఈ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం ఇది ఒకటి 4 రోజులు హడావుడి చేయించడం కోసం అంతే. ఆయన అలాగే చూస్తాడని నేను అంతే అనుకుంటా. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే విమర్శిస్తూ వచ్చారో సో వాళ్ళని ఏం అనలేదు, కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పథకాలని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ ఏదైనా విమర్శిస్తే ఇప్పుడు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు? బేసికల్లీ వీళ్ళ పరిపాలన ఫెయిల్యూర్ అని వీళ్ళకే అర్థమైపోయింది. ఇచ్చిన హామీలు కొండంత ఉన్నాయి, చేసేది ఏమీ లేదు. ఈ ఎమ్మెల్యేల అవినీతి లేకపోతే వీళ్ళు చేసే పనులన్నీ క్వశ్చన్ చేస్తుంటే మా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది ఇది అనుకుంటున్నారు. జనరల్గా 164 సీట్లు వచ్చిన వాళ్ళు దేనికి భయపడకూడదు. చిన్న సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా చిన్న కేసుల దగ్గర నుంచి పెద్ద దేశద్రోహం కేసులు పెట్టి అంత దూరం వెళ్ళిపోయారంటే వీళ్ళు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో జగన్ గారి హయాంలో మీరు చూడండి, లేనిది ఉన్నట్టు ప్రొజెక్షన్ చేస్తూ జగన్ గారి వ్యక్తిత్వ హననం కూడా చేశారు. భారతీ గారి పైన చేశారు, భారతీ గారి జగన్ గారి కుమార్తెల పేరు కూడా చేశారు వాళ్ళ పైన. అంత దూరం వెళ్ళారు ఎందుకు? గతంలో సీమరాజా మాట్లాడాడు, ఏనాడైనా అతని మీద కేసు ఎక్కడైనా ఫైల్ అయింది? గతంలో ఇదే కిరాకారిపోయిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మాట్లాడాడు, అది కూడా ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటా బండబూతులు. జగన్ గారి హావభావాలు కూడా దారుణంగా అసలు చెప్పాలంటే. అతని మీద ఎక్కడ కేసు ఫైల్ అయింది? 14 లక్షల కోట్లు అన్నారు, రుషికొండ అన్నారు, లేకపోతే అదిగో ఇది అయిపోయింది, అసలు దేశంగా శ్రీలంక అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అది ఇంకా అసలు దారుణంగా చేసేసారు వాళ్ళు. ఎక్కడైనా ఎవరి మీద కేసు నమోదైందా? ఎవరి మీద ఏమైనా పెట్టారా? ఈరోజు వీళ్ళని క్వశ్చన్ చేస్తుంటే భరించలేనంత దూరం ఎందుకు వెళ్తే ఇంతమంది మీద కేసులు ఎందుకు పెట్టారంటే వీళ్ళలో భయం మొదలైంది. ఈ గెలుపు అనేది పూర్తి స్థాయిలో అహంకారం ఎక్కువైపోయింది. ఆ అహంకారం నుంచి తేడా కొడుతుంది. అప్పుడు ఎందుకని మళ్ళీ ఇప్పుడు ఈ టాపిక్లు ఇవన్నీ తీసుకుంటా వచ్చి సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే అయిపోద్ది, 4 భయపెట్టాం, ఇంకో 4 ఆగిపోతారు.
టోటల్గా మన మాట చెల్లుబాటు అయితే మనమైతే సోషల్ మీడియాలో విపరీతం పబ్లిసిటీ చేసుకుంటూ భజన చేసుకుంటూ ఉండొచ్చు, మన డబ్బా మనం కొట్టుకుంటూ అని వాళ్ళ ఆలోచన. మెయిన్ సోషల్ మీడియా అంటే ప్రజలకు బాగా రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. సో ఇలా క్వశ్చన్ చేస్తే సో ప్రజలకు రీచ్ అవుతుంది, సో వాళ్ళ మైండ్ మీద ప్రభావం పడుతుంది అని ఆలోచించి సోషల్ మీడియాని కట్టడి చెయ్యొచ్చు అన్న ప్లాన్ తో ఇలా చేస్తుందా కూటమి ప్రభుత్వం? మీరు అట్లా ఆలోచించేదానికంటే నేను ఒకటి అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకంగా లేకపోతే ఆయన చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించే మీద కేసులు పెడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచిగా పొగుడుతూ బాబు గారు ఇది చేయండి, మీరు ఇచ్చిన హామీ ఇది. పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది అమ్మాయిల ముగ్గురునన్నా తీసుకొచ్చారా? లేదు. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయండి. పాప బాగా ఆమె ఎక్కడైనా తప్పు మాట్లాడుతుందా? సుగాలి ప్రీతి వాళ్ళమ్మ చాలా పద్ధతిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఆమెను తిట్టి లేదు, వీళ్ళు తిట్టించారుగా. మరి ఏమాత్రం వీళ్ళకి గౌరవం ఉంది? వీళ్ళు సోషల్ మీడియా ఏంటి, ఈ మాటలేంటి, వీళ్ళు ఏమీ లేదు ఇక్కడ. పూర్తిగా డిజాస్టర్ అయిపోయింది. చెప్పుకోవడానికి మీరు చూడండి, ఈ 2 సంవత్సరాల్లో నేను ఇది చేశానని బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి బలంగా చెప్పే ఎక్కడైనా చూసారా? పవన్ కళ్యాణ్ గారు ఇదిగో నేను అధికారంలో లేనప్పుడు ఇన్ని మాటలు చెప్పాను, అధికారంలో వచ్చాక ఇదిగో నేను చేశానని ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ చెప్పడు. వాళ్ళకేంది, పవన్ కళ్యాణ్ గారు నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అట్టున్నాను, ఎట్టున్నాను, ఎట పెరిగాను అంటాడు. చంద్రబాబు నాయుడు గారు నేను 95, నేను 2004, ఇంకా ఈ చెప్పుకొని సరిపోతుంది, నేను హైదరాబాద్. ఇయే ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. అందుకని ఎవరైనా కానీ ఇప్పుడు జనరల్గా ఎంత దారుణంగా పరిపాలన జరుగుతూ క్వశ్చన్ చేయకుండా ఎందుకుంటారు? లోకల్లో చూస్తే ఎమ్మెల్యేకి చెప్పుకుందాం అంటే వాళ్ళ అవినీతి సరిపోయాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళు డబ్బా కొట్టుకొని సెల్ఫ్ డబ్బాలు చేసుకొని సరిపోయాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అసహనం? నిన్న ఉమ్మడి కర్నూలు జిల్లాకి వెళ్ళాడు. ఒక మహిళ ఏదో వింత పత్రం ఇవ్వడానికి వెళ్తే ఆమెని ఎట్లా అన్నాడు? అంతమందిలో ఒక మహిళను పట్టుకొని ఏందమ్మా అది దాన్ని గట్టికి మాట్లాడవచ్చా? ఒక ఉద్యోగస్తురాలు కుప్పం వెళ్తే సార్ బడ్జెట్ లేదు సార్ అంటే వినాలమ్మా వినాలి 5 అని చెప్పి ఆమె అన్నది కనపడలేదా? అంత అసహనంకి వెళ్ళిపోతున్నారు. ఆమె అడిగేది ఏంటి కుప్పంలో? సార్ బడ్జెట్ లేదు సార్ అందుకని చేయలేకపోతాం అంటే ఆమె అన్నాడు. ఇంకా ఆ రేంజ్ లో అసహనం ఉన్నప్పుడు వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళ మీద పెడతారంటే కామనే కదా. రైట్. అయితే సోషల్ మీడియా పోస్టులు అంటున్నారు, సో దాని మీద కట్టడి అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకి సో క్వశ్చన్ చేయడానికి, జస్ట్ పోస్ట్ పెట్టడానికి తేడా ఉంటుంది కదా, సో మీరేమంటారు? అసభ్యం అనేది నాకు తెలిసినంత వరకు ఎక్కువ మొదలైన టీడీపీ నుంచి అని మాట్లాడతాను నేను. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఇదంతా లేని రోజుల్లోనే విజయమ్మ గారి బొట్టు గురించి కామెంట్ చేశారు వీళ్ళు, షర్మిల గారి వ్యక్తిత్వ హననం చేశారు వీళ్ళే కదా. ఈ ఐటీడీపీ వీళ్ళే కదా. బాలకృష్ణ ఇంటి నుంచి జరిగింది అని చెప్పి అప్పుడు అందరం చూసాం. ఇదే ప్రెస్ మీట్ ఏదైతే విజయమ్మ గారి బొట్టు గురించి 2012 ఆ టైంలో మాట్లాడారు. బైబుల్ పట్టుకుంటూ మాట్లాడతారు. లేదు షర్మిల గారి గురించి మొట్టమొదటి భర్త అది ఇది అని చెప్పి వీళ్ళే మాట్లాడారు. అప్పట్లో నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు గారు గురించి ఆయన వ్యక్తిత్వ హననం ఎలా ఉంటుందంటే ఆయన పార్టీ సర్కిల్స్ వాళ్ళని అడిగితే దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నగల దూరంగా ఒకసారి చూసి వచ్చిన వాళ్ళు చెప్తారు క్లియర్గా. ఆయన టార్గెట్ చేయాలనుకుంటే కరెక్ట్గా కొడతాడు. ఆయన వ్యక్తిగతంగా చాలా మానసికంగా దెబ్బతీస్తాడు. పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. 2019 ముందు పవన్ కళ్యాణ్ గారు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నాకు తెలిసినంత వరకు మొట్టమొదట 3 భార్యలు 5 అని చెప్పింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆ ఏబిఎన్ ఛానల్లోనే. మీకు కావాలంటే వీడియో ప్రూఫ్లు ఇప్పుడు నేను చూపిస్తాను. అంత దారుణంగా వాళ్ళు తయారైనప్పుడు అవతల మేము బురదొస్తే ఏమొస్తాం? ముందు వాళ్ళు ఇల్లు అడిగి వాళ్ళు నీట్గా ఉంటే పక్కన వాళ్ళు చెప్పాలి శుద్ధులు. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత అసభ్యంగా ఎవరు పెట్టరు కూడా. బికాజ్ ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏంటంటే మాక్సిమం ప్రతి ఒక్కరు ఏంటంటే గౌరవిద్దాం, మన ద్వారా జగనన్నకి 4 ఓట్లు నష్టపోకూడదు, జగనన్న మన ద్వారా 4 ఓట్లన్నా రావాలని కోరికతో పనిచేస్తారు. జగనన్న మీద పిచ్చితో పనిచేస్తారు. ఈ ఎందుకు నిన్నగా మొన్న 19 నానాజీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని సమర్థించలేదు. వాస్తవమే కదా. ఆ 19 నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జగన్ గారిని ఏమన్నాడు? సమర్థించాడు కదా. వాళ్ళు చేసే పనులను అలా ఉంటే మళ్ళీ చెప్పుకోవడానికి ఇలా ఉంటే వాళ్ళ వ్యవహారం ఇదే అసలు దారుణంగా ఉంటుంది. వాళ్ళ గురించి ఇంకా పీక్ లెవెల్లో చెప్పాలనుకుంటే ఒక్కోసారి అసహనాన్ని లోనవుతాం మనం. వాళ్ళ అరాచకం, వాళ్ళ విధానాలు, రాష్ట్రాన్ని ఒక రకంగా చెప్పాలనుకుంటే పరిపాలన మొత్తం స్తంభింపజేసి వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి నడుపుతున్నారు. రైట్. అయితే సోషల్ మీడియాపై చర్యలు తీసుకుంటున్నారు కదా, సో ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావాలి అని మీరు కోరుకుంటారు? నాకు తెలిసినంత వరకు అణగదొక్కిన ప్రతిసారి ప్రజలైతే ఊరుకుంటారు, అది ఏ ప్రభుత్వం అయినా. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గెలిస్తే 2 సార్లు గెలిచిన దాఖలాలు ఎప్పుడూ లేవు. 99 గెలిచాడు, 2004 ఓడిపోయాడు. 14 గెలిచాడు, 19 ఓడిపోయాడు. 24 గెలిచాడు, 29కి అదే జరిగింది. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. ఒకసారి అధికారం ఇస్తారు, అధికారం ఇచ్చాక ఆయన విశ్వరూపం చూపిస్తారు, జనాల మీద విపరీతమైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. విరక్తితో జనాలు మళ్ళీ దింపుతారు ఆయన్ని. అదే జరిగేది. ఇంకా అయితే ఈ చర్య ఇంకా ప్రజల మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనేసి మీరు అనుకుంటున్నారా?
అది యాక్సెప్ట్ చేయాల్సింది. వాళ్ళకని తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు డైవర్షన్ చేయాలి కదా సాయి కృష్ణ కేసు, దానికోసం 4 రోజులు ఇది హడావుడి చేస్తున్నారు అంతే. ఈ రావణ్కి 4 సార్లు బెయిల్ రావడం ఏంటి, మళ్ళీ వచ్చి యూఏపీఏ చట్టం పెట్టడం ఏంటి, దాని మీద వాళ్ళు మీడియా ఫోకస్ చేసి ఒక వారం రోజులు విపరీతంగా ప్రచారం చేయడం ఏంటి, కేవలం డైవర్షన్ అంతే. అయితే సోషల్ మీడియాపై తీసుకుంటున్న ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే నేరాలు తగ్గించడానికి అంటారు కదా, సో ఇలాంటి చర్యలు, ఇలాంటి కఠిన వైఖరి నేరాలు తగ్గుతాయా లేకుంటే ఇంకా భయం ఎక్కువ అయిపోతుందా ప్రజల్లో? నేరాలు అనేది సోషల్ మీడియా ద్వారా కంటే కూడా బయట లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీద వస్తుంది. ఈ సోషల్ మీడియా ద్వారా లా అండ్ ఆర్డర్ ఏం కాదు కదా, ఫెయిల్యూర్ కదా. చంద్రబాబు నాయుడు గారు అంటారు జనరల్ కులాలు మతాలు మధ్య రెచ్చగొట్టడానికి వీళ్ళు చేస్తూ ఉన్నారు, ఐదని అంటూ ఉంటారు. ఇప్పుడు అరవ శ్రీధర్ అనే వ్యక్తి చేసిన పని సోషల్ మీడియా ద్వారా అయిందా? లేకపోతే వాళ్ళ పార్టీ కుటుంబ నాయకులు చాలామంది ఈ మధ్యకాలంలో లైంగికంగా చాలామంది మహిళలను వేధించారని చెప్పారు కదా, మరి వీళ్ళందరూ సోషల్ మీడియా ద్వారా వచ్చిందా? ఉందా? ఇది చూసుకో. గంజాయి కేసు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు స్వయంగా, నెల్లూరులో గంజాయి డాన్లు వచ్చారు, మహిళా డాన్లు 5 అన్నారు. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా చెప్పారు, ఎప్పుడు చూడలేదు ఊహించిన విధంగా ఈసారి గంజాయి మహిళా డాన్లు వచ్చేసారు 5 అని. ఇంకా ముందు అక్కగా చూస్తే తర్వాత ఇది చూడొచ్చు. ఎందుకు 6 చనిపోయినప్పుడు వీళ్ళు ఇంటెలిజెన్స్ ఏమైంది, లేదా కాశీబుగ్గలో చనిపోయినప్పుడు వీళ్ళు ఇంటెలిజెన్స్ ఏమైంది, సింహాచలంలో చనిపోయినప్పుడు వీళ్ళు ఇంటెలిజెన్స్ ఏమైంది, వీళ్ళు ఇంటెలిజెన్స్ వీళ్ళు పోలీసు వ్యవస్థ మొత్తం సోషల్ మీడియా మేము పెడితే మిగిలినంత స్తంభింపజేసినట్టే కదా. హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం వీటి మీద పడిపోతే అసలు పూర్తిగా ఇటువంటి క్రైమ్ ఇటువంటి పెరుగుతాయి కదా. దీని మీద స్పెషల్గా ఒక నిఘా టీంని పెట్టే బదులు పూర్తిగా దాన్ని చూడండి. ముందు మీరే ఒప్పుకుంటున్నారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ మీరే అంటారు. అది చూడకుండా ఇది చూస్తానంటే ఇంకేమది, అంతే కదా. సో ఇలా ప్రశ్నించడం అంటే ప్రజాస్వామ్యంలో తప్పు ఎందుకు అవుతుంది? అది హక్కు, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలని మన రాజ్యాంగం కల్పించిన హక్కు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది తీసుకోలేదు, క్వశ్చన్ చేసే వాళ్ళని అసలు భరించలేదు ఆయన. ఇక మన దగ్గర జరిగినట్టుగా వేరే రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందా? దేశంలో వివిధ రాష్ట్రాలు తీసుకోండి, ఇలాగా సామాన్యుల్ని సోషల్ మీడియా చదువుకునే ఎవరైనా నలుగురు యువకులు ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళ కెరియర్ నాశనం చేసేలాగా విపరీతమైన సెక్షన్లు పెట్టేసి అంత అరాచకం ఎక్కడైనా చూసాం మన దేశంలో, మన రాష్ట్రంలో జరిగింది. మనం చూస్తూ ఉన్నాం కదా. మనకేంది ఇంత సోషల్ మీడియా, ఇంత నెట్వర్కింగ్ ఇంత చూస్తున్నప్పుడు పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, కేరళలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో లేని విధానం పక్క రాష్ట్రంలో చాలా ప్రశాంతంగా ఉంది, మన ఆంధ్రాలో అట్లేదు. ఆంధ్రాలో అరాచకం. ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేస్తే మాకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మీరు మా మనుషులు కాదు, మీ వెనక ఏదో కుట్ర ఉంది, ఇల్లే ఊహించుకొని ఏదోటి ఒక నరేటివ్ వండుతారు. ఆ నరేటివ్ పబ్లిక్లో వదులుతారు. ఒక 4 రోజులు ఇంకా వ్యవస్థీకృత మీడియా అంతా ఉందో వాళ్ళకి బలంగా ఆ నెట్వర్క్ ద్వారా పుష్ చేస్తూ ఉంటారు. ఈ ఐటీడీపీ అనేది ఫేక్ ఛానల్స్ చాలా మంది మెయింటైన్ చేస్తారు. వాళ్ళు విపరీతంగా ఇదే వాళ్ళ పని, ఇంకా జీతాలు ఇచ్చి విపరీతంగా మేపుతారు వాళ్ళు. రైట్. అయితే ఇలాంటి చర్యలు ఇంకా భావ ప్రకటన ఏదైతే ఉందో దాన్ని హరించడం అంటారు కదా, అలాగా అనేసి ప్రజల్లో వెళ్తుంది కదా ఈ చర్య వల్ల? వెళ్తుంది. నేను ఇందా చెప్పింది అదే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గెలిచినా మళ్ళీ 2సార్లు గెలవరు అంటానికి ఇటువంటి కారణాలు. రేపు ఇది కూడా పెద్ద ఇష్యూ అయింది. ఎందుకంటే జగన్ గారు ఎప్పుడు ఏమి చేయలే, ఏమి చేయకపోతేనే జగన్ గారిని ఓహో ఇంత అరాచకం ఇదని చూపించారు. ఈయన చేస్తున్నాడు, అది జనాలకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన పరిపాలన ఏంటి, పరిపాలన ఫెయిల్యూర్, ఎట్ ద సేమ్ టైం ఆయన నిర్ణయాలు జనాలను వేధించేలాగా ఉంది. ప్రజాస్వామ్య హక్కుల్ని, ప్రతి ఒక్కరు కల్పించిన హక్కుల్ని నేను కాలు రాస్తా ఉన్నాను. అంటే ప్రశ్నించే గొంతులని అణిచివేయమంటారు. అంతే సింపుల్ గా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ స్పాన్ లో ఎంత మందిని ఇట్లాగే ప్రశ్నించే వాళ్ళని, ఎంత మందిని వేధించాడు మనందరూ తెలుసు. మనం లిస్ట్ చెప్పాలని చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు మనం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ రైట్, ఇలాంటి మరిన్ని బర్నింగ్ టాపిక్స్ తో మీ ముందుంటాము. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.